తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఏపీ కూటమిలో ముస్లిం రిజర్వేషన్ల అంశం పెద్ద తలనొప్పిగానే మారింది. టీడీపీ జనసేనతో కూటమి కట్టిన బీజేపీ తాము వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటోంది. ఇది టీడీపీ జనసేనలకు ఇబ్బందికరంగా మారింది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ముస్లింలకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీని నుంచి బయటపడేందుకు చంద్రబాబు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ల కోసం తాము పోరాడతామంటున్నారు. ఏపీలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీలు జట్టుకట్టాయి. అంతవరకు బానే ఉంది. కానీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తేవడంతో కూటమికి ముస్లిం ఓటర్లు దూరమవుతారేమోనని ఆందోళనలు మొదలయ్యాయి. దీన్ని అధిగమించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దీని నుంచి లబ్ధి పొందేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో పావులు కదుపుతోంది. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుండి బయటకు వచ్చారు చంద్రబాబు. 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి అదే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఒక హెచ్చరిక చేస్తోంది. తాము మరోసారి అధికారంలోకి వస్తే ఏపీలో ముస్లింలకు ఇస్తోన్న 4% రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ పదే పదే అంటోంది. తాజాగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి వచ్చిన అమిత్ షా తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామని అన్నారు. బీజేపీ వస్తోందంటేనే మైనారిటీలు చిగురుటాకుల్లా వణుకుతారు. ముస్లిం మైనారిటీలను బీజేపీ దెబ్బతీస్తుందని ముస్లింలు భయపడతారు. వారు భయపడినట్లే బీజేపీ పేద ముస్లింలకిచ్చే రిజర్వేషన్లపై వేటు వేస్తామని అంటోంది. అటువంటి బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు చెప్పడం లేదని ముస్లిం మేధావులు అంటున్నారు. చంద్రబాబు నాయుడికి నిజంగానే ముస్లిం మైనారిటీలపై ప్రేమ ఉంటే ఎన్నికల ప్రచార వేదికపై నుంచే బీజేపీ నేతల చేత ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసేది లేదని చెప్పించాలని సవాల్ విసురుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ 600 ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా 4% ముస్లిం రిజర్వేషన్లు కొనసాగి తీరుతాయని అన్నారు. ఉమ్మడి ఏపీలో ముస్లింల్లోని నిరుపేదల కోసం దివంగత వైఎస్ఆర్ ఈ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చారు. ఆయన తనయుడిగా ఆ రిజర్వేషన్లకు తాను కట్టుబడి ఉన్నానంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ముస్లిం రిజర్వేషన్లను మతపరమైన రిజర్వేషన్లని బీజేపీ నేతలు అనడంలో అర్థం లేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముస్లిం మతంలో సంపన్న వర్గాలకు ఈ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అన్ని మతాల్లోనూ బడుగు వర్గాలు ఉన్నట్లే ముస్లింలలోనూ ఉన్నారని ఆయన అంటున్నారు. పేదరికం ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. ముస్లిం మతంలో పఠాన్లు, సయ్యద్దులకు రిజర్వేషన్లు వర్తించవని ఆయన గుర్తు చేశారు. ఒక్క రిజర్వేషన్ల విషయంలోనే కాదు, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ఎటువంటి బిల్లునైనా తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ విషయంలో ముస్లింలకు రక్షణగా తాము నిలుస్తామని, వారికి మద్దతిస్తామని భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తద్వారా ముస్లిం ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకోవడానికి ఎన్నికల ప్రచారంలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆలోచించిన విధంగా జనాభాలో దామాషా ప్రకారం ముస్లిం మైనారిటీలకు రాజకీయాల్లోనూ 4% రిజర్వేషన్లు అమలు చేస్తోన్న ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెసే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికి ముస్లిం రిజర్వేషన్ల అంశం ఏపీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో కూటమికి నష్టం తెచ్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు రాజకీయ పరిశీలకులు. subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.